ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి కూటమి పాలనలో వేగంగా అడుగులు పడుతున్నాయి. దొనకొండ ప్రాంతంలో వందల కోట్ల విలువైన పరిశ్రమలను స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ కొత్త యూనిట్ దొనకొండలో ఏర్పాటు చేయడానికి ఓకే చెప్పింది. ఈ ప్రాజెక్టుకు భూమిని కూడా కేటాయించారు. కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలపడంతో ప్రకాశం జిల్లాలో ఉపాధి అవకాశాలకు అభివృద్ధికి బాటలు పడనున్నాయి. దీనిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రక్షణ రంగ పరిశ్రమల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లా దొనకొండ సమీపంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పరిశ్రమ స్థాపన కోసం 1400 ఎకరాల భూమిని కేటాయించింది. మొదటి దశలో ప్లాంట్ నిర్మాణం, రెండో దశలో టౌన్షిప్ అభివృద్ధి జరగనుంది. సుమారు 1200 కోట్ల పెట్టుబడితో రక్షణ రంగంలో ఆయుధ తయారీ యూనిట్ బీడీఎల్ ను స్థాపించనుంది. దీంతో 1600 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దొనకొండ భూభాగంలో ఇప్పటికే డిఆర్ఓ, ఏపీఐఏసీ, రెవెన్యూ అధికారులు సైట్ పరిశీలన కూడా పూర్తి చేశారు. మౌలిక వసతులపై నివేదికలు సిద్దమవుతున్నాయి. దొనకొండలో రక్షణ రంగ పరిశ్రమ వస్తే మా ప్రాంతం పూర్తిగా మారిపోతుందని ప్రజలు భావిస్తున్నారు. పరిశ్రమలు స్థాపిస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డిఫెన్స్ అకాడమీ రావటం వలన ప్రత్యక్షంగా 1000 నుంచి 1500 ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా పరోక్షంగా దాదాపుగా 3000 నుంచి 4000 వరకు పరోక్షంగా ఈ ప్రాంతం వారికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒకప్పుడు దొనకొండ ప్రాంతం అంటే దుర్భిక్ష ప్రాంతం, పశుగ్రాసం కూడా దొరకదు, వాటర్ కూడా దొరకదనే పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఈ ఏరియాని గుర్తించి దొనకొండలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భాగంగా అందులో వెలుగొండ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుని స్పీడప్ చేసి ఈ ప్రాజెక్టు ఇక్కడికి వస్తున్న సందర్భంలో అక్కడి నుంచి వాటర్ నీళ్లను మళ్లించి తాగునీటికి, సాగునీటికి, పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా ఈ కూటమి ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. భౌగోళికంగా రక్షణ రంగ పరిశ్రమలకు దొనకొండ అనుకూలం. ఇది అమరావతి రాజధానికి దగ్గరగా, అలాగే శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి సమీపంలో ఉంది. ఈ స్థానం వ్యూహాత్మకంగా రక్షణ పరికరాల తయారీకి అనువుగా ఉందని కేంద్ర సంస్థలు భావిస్తున్నాయి. గత వైసీపీ పాలనలో ప్రకాశం జిల్లా తీవ్ర నిర్లక్ష్యానికి గురైందనే విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దొనకొండలో మళ్లీ పారిశ్రామిక వెలుగులు వికసిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే దొనకొండలో పరిశ్రమల స్థాపన దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దొనకొండ ప్రాంతం ప్రగతి కొత్త దశలోకి అడుగు పెట్టనుంది. ఈరోజు మన దర్శి నియోజకవర్గానికి మన కేంద్రం, రాష్ట్ర గవర్నమెంట్ ఒక తీపి కబురు అందించింది. అదేంద్రా అంటే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి దొనకొండ మండలంలో గత 40 సంవత్సరాలుగా ఎలాంటి గ్రౌండ్ వాటర్ లేకపోయినప్పటికీ ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు నుంచి గ్రౌండ్ వాటర్ రావడానికి కానీ గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో గవర్నమెంట్లు మారినా కూడా ఎలాంటి ప్రాజెక్టు రాలేదు. కానీ ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో మన దొనకొండకి 1200 కోట్ల రూపాయలతో ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతూ ఉంది. ఆ ప్రాజెక్టులో దరిదాపులుగా 2500 మందికి ఉద్యోగాలు కూడా రాబోతూ ఉన్నాయి. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారిపోయినప్పటికీ ఈరోజు మన కూటమి ప్రభుత్వం మన దొనకొండకి కేంద్ర స్థాయిలో పేరు వచ్చింది అంటే మన దర్శి నియోజకవర్గం కేంద్ర స్థాయికి వెళ్ళిపోయినట్టే. అంటే అలాంటి కృషి చేసిన మన ప్రీతమ నేత, యువనేత, మన ఐటీ శాఖ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారికి, మన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారికి మనం ఎంతో రుణపడి ధన్యవాదాలు తెలియజేయాలి. దొనకొండలో బీడీఎల్ రక్షణ పరిశ్రమ ఏర్పాటుతో ప్రకాశం జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు రానుంది. ఏపీలో రక్షణ రంగం అభివృద్ధితో జిల్లాలోని వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.